ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో సింహరాశి వారు ఒక టాప్ పొజిషన్లకు వెళ్ళే అవకాశం అనేది వస్తుంది. దానివల్ల మీరు ఎంతో సంతోషంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. దీనివల్ల మీ జీవితం మొత్తం మారబోతుంది. టాప్ పొజిషన్లకు వెళ్ళడం వలన మీరు ఒక రాజులా బ్రతుకుతారు. పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారు మంచి స్థాయిలోకి వెళ్ళడం వలన వీరి ప్రేమ అనేది మళ్ళీ చిగురిస్తుంది. దీని వలన వీరి భవిష్యత్తు అనేది ఎంతో అందంగా మారబోతుంది. అలాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉండబోతుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. ప్రేమలో దూరమైన వారు ఈ గురూజీ గారిని కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. సింహరాశి వారి వ్యక్తిత్వం, లక్షణాలు, అలాగే ఈ 2 రోజుల్లో ఎలా నడుచుకుంటారో, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ 2 రోజుల నుండి అపారమైన నమ్మకం అనేది వీరిపై కలుగుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సింహం ఆకలిస్తే గడ్డి తినదు కదా, వీరు కూడా అలాగే ఎంత నష్టాల్లో, కష్టాల్లో, బాధలో ఉన్నా కూడా ఇతరుల సహాయం మాత్రం తీసుకోరు. సింహరాశి వారికి ఒక కోణంలో చూసినట్లయితే సింహరాశి వారు, సింహం అనేవి ఒకేలా ఉంటారు. చిన్నప్పటి నుండి అపారమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, వల్ల అసాధ్యం అనేది ఏదీ లేకుండా ఉంటుంది. నేను ఏదైనా సాధించగలనని అపారమైన నమ్మకంతో ఉంటారు. నేంటో ప్రపంచానికి చేసి చూపిస్తాను అని ఒక భావనతో కలిగి ఉంటారు. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఎలాంటి రాజకీయాల్లో ఉన్నా కూడా సింహరాశి వ్యక్తులు నిజాయితీగా వెళ్తారు. ఎక్కడా నాటకీయంగా ఉండదు. వ్యాపారం చేసినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఒకేలా ఉంటారు. కృంగిపోకుండా ముందడుగు వేస్తూనే వెళ్తారు. ఇంకొకరిది కాపీ అనేది అస్సలు కొట్టకుండా ఉంటారు. వీరికి నచ్చితేనే వీరి స్వంత నిర్ణయాలతో వెళ్తారు. ఏదైనా వ్యాపారంలో కానీ, ప్రాజెక్ట్ అయినా సరే, ఏదైనా విషయాలు అడిగినట్లయితే క్లియర్గా వీరు స్పష్టంగా చెప్తారు. అలాగే తమ భాగస్వామి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, అతిగా ప్రేమించే మనస్తత్వం కావాలి మరియు వీరి లెవెల్కు తగినట్టుగా ఉండాలి అని ఆలోచిస్తారు. ప్రేమలో ఉన్నవారు రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది చాలా ఎంచుకుంటారు. వారు అలా ఉంటేనే ఈ సింహరాశి వ్యక్తులకు నచ్చుతుంది. ముఖ్యంగా తమ భాగస్వామి కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అండ్ ఎఫెక్షన్ అనేది వీరికి చాలా నచ్చుతుంది. కాబట్టి ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది వీరికి. ఈ 3 ఒక వ్యక్తి నుంచి లైఫ్లో మొత్తం కావాలని కోరుకుంటారు. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఈ 3 లక్షణాలు ఉన్నట్లయితేనే సింహరాశి వ్యక్తులు చాలా ఇష్టపడతారు, అదే ఆచరిస్తారు. కాబట్టి ఇతరులపై కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. సింహరాశి వ్యక్తులు ఇతరులను ప్రేమించాలంటే వారు ఎలా ఉండాలని కోరుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు ఒక అమ్మాయిని చూడగానే ముఖంలో చిరునవ్వు కనిపించాలి. అలాగే వీరికి అందమంటే చాలా ఇష్టపడతారు. అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి ఇతరులు కూడా అలాగే ఉండాలి, అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వీరు నిజాయితీగా ఉంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని కూడా కోరుకుంటారు. ఎవరినైనా ఈ వ్యక్తులు ప్రేమించినట్లయితే తమ ముఖంపైనే ఫస్ట్ లుక్ అనేది వెళ్తుంది. ఎందుకంటే వీరికి చిరునవ్వు అంటే చాలా ఇష్టం. ఫీచర్స్ అనేది చూస్తారు. అదేవిధంగా ఈ వ్యక్తులు చాలా ఎనర్జీగా ఉంటారు. గంభీరత్వం అనేది కనిపిస్తుంది.
సింహరాశి వారికి గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూశారు, కానీ వెనక్కి అడుగు వేయకుండా ముందడుగు వేస్తూ వచ్చారు. ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు. అలాగే గతంలో మీరు జరిగిన మీతో ఉన్న ఒక స్నేహితురాలు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వారిని మీరు గతంలో చాలా అపార్థాలు అనేవి చేసుకున్నారు. వారు చాలా మంచివారు. ఆ స్త్రీ మీకు సహాయం చేయటానికి మాత్రమే గతంలో ఉండేది, కానీ మీరు అపార్థం వలన ఆ స్త్రీని దూరం చేసుకున్నారు. వారి మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా మంచి స్నేహితురాలిగానే ఉండేది, కానీ మీరు చేతులారా వారిని దూరం చేసుకున్నారు. ఇకపోతే వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీకి మీరు క్షమాపణ చెప్పడం లేదా వారితో మనస్ఫూర్తిగా మాట్లాడడం కానీ జరిగితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీని మీరు శత్రువుగా చూశారు. కొన్ని సంఘర్షణలు కూడా జరిగాయి. ఎదురైనప్పుడల్లా మీరు అసంతృప్తిగా చూస్తుండేవారు, కాబట్టి వారిని ఎప్పుడూ మీ వాళ్ళుగా చూడలేరు. అందుకే వారి వల్ల కాస్త నష్టం కూడా మీకు జరిగింది. మీ చేతులారా మీరే నష్టం జరిగేలా చేసుకున్నారు. ఇకపోతే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఇక నుండి ఆరోగ్యంగా ఉంటారు. ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. విజయం మీదే అవుతుంది. సింహరాశి వారి వ్యాపార పరంగా చూసినట్లయితే ఆ స్త్రీ వ్యాపారంలో మళ్ళీ మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వారికి ఎలాంటి దురుద్దేశం లేదు. కాబట్టి మీరు వారితో ప్రేమగా మాట్లాడండి. అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యం కూడా చూసుకున్నట్లయితే మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మీ వ్యాపారం అనేది అభివృద్ధి చేస్తారు. ఇక కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఈరోజు కాకుండా కాస్త 4 రోజులు అయిన తర్వాత మీరు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీకు అనుకున్న విధంగా వస్తుంది. ఈరోజు ఏదైనా చిన్న ప్రయాణం చేస్తారు, అందులో కొత్త పరిచయాలు పెరుగుతాయి. అదేవిధంగా వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఫిబ్రవరి 15 నుండి ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి అయిన సూర్యగ్రహం మరియు ప్రత్యేకమైన గ్రహం వలన మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఈరోజు ఒక సంఘటన వలన మీ జీవితమే పూర్తిగా మారుతుంది. అలాగే ఒక సంఘటన అనుకోకుండా జరగడం వలన మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, గతంలో ఎందుకు ఇబ్బంది పడ్డాము అనేవి పూర్తిగా ఈ రోజున అర్థమవుతాయి. అలాగే సింహరాశి వ్యక్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏది చేసినా కలిసి రావడంతో వీరు ఆనందంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులు సింహరాశి వారు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఆర్థికంగా ధన నష్టం గతంలో అన్నీ జరిగాయి, కానీ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజున శివాలయానికి వెళ్ళి బిల్వపత్రం అనేది సమర్పించండి. అలాగే కొబ్బరి నీటితో అభిషేకం చేసి మీరు 3 ప్రదక్షిణలు చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో కాస్త మార్పు అనేది వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం అన్ని విధాలుగా అనుకూలంగా అనుకూల సమయంలో సకాలంలో సమయంలో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. విజయం వీరిదే అవుతుంది. ఎక్కడైనా సింహరాశి వ్యక్తులు గర్వంగా బ్రతకాలని అనుకుంటారు. ఇక నుండి అలాగే ఉంటారు.